అందరికీ నమస్తే. నాసిక్లోని సప్తశృంగి ఆలయం యొక్క స్థల పురాణం విశిష్టతల గురించి తెలుసుకుందాం. దుష్ట శిక్షణ కోసం వివిధ అవతారాలను దాల్చిన జగజ్జనని నాసిక్లోని కల్వన్లో 7 కొండల మధ్య స్వయంభువుగా స్థిర నివాసం ఏర్పరచుకుని సప్తశృంగి మాతగా భక్తులను అనుగ్రహిస్తోంది. సింధూర లేపనంతో దర్శనమిస్తూ కోరిన కోర్కెలను నెరవేర్చే వరప్రదాయనిగా విరాజిల్లుతున్న ఈ శక్తి స్వరూపిణి దర్శనం సర్వపాపహరణమని చెబుతారు. సప్తశృంగి అంటే 7 శిఖరాలు అని అర్థం. ఆ 7 కొండల మధ్య కొలువు తీరటం వల్లే అమ్మవారు సప్తశృంగి నివాసిగా మహిషాసుర మర్దినిగా పూజలు అందుకుంటోంది. మహారాష్ట్ర నాసిక్లోని కల్వన్ తాలూకాలో ఉండే ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిదిగా గుర్తింపు పొందటం విశేషం. ఎత్తైన శిఖరం పైన ఉండే ఈ ఆలయాన్ని చేరుకునే భక్తులకు ఆది పరాశక్తి దాదాపు 10 అడుగుల ఎత్తులో సింధూర వర్ణంతో 18 చేతులతో 18 రకాల ఆయుధాలని దాల్చి తలను కాస్త పక్కకు వంచి భక్తుల కోరికలను వింటున్నట్లుగా కనిపిస్తూ దర్శనమిస్తుంది. స్థల పురాణం. ఓసారి దక్షుడు తన కుమార్తె సతీదేవిని అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండానే యజ్ఞాన్ని నిర్వహించాడు. పిలవకపోయినా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తండ్రి చేతిలో అవమానం పొంది చివరకు అక్కడే అగ్నికి ఆహుతి కావటంతో శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని విలయతాండవం చేయటం ప్రారంభించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శివుడిని శాంతింపచేసేందుకు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడట. దాంతో అమ్మవారి శరీర భాగాలు పలు ప్రాంతాల్లో పడ్డాయని, వాటిలో అమ్మవారి కుడిచేయి ఈ పర్వతాలపైన పడిందని పురాణగాథ. మరో కథ ప్రకారం దేవతల్ని ఇబ్బంది పెడుతున్న మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు శక్తి స్వరూపిణిగా మారిందట. ఆ తర్వాత దేవి మహిషాసుర మర్దినిగా ఈ కొండల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నదట. అలా కొలువుదీరిన అమ్మవారి విగ్రహాన్ని ఓ భక్తుడు చూడటంతో అందరికీ తెలిసిందట. కాలక్రమంలో ఈ ఆలయాన్ని మరాఠా రాజులు అభివృద్ధి చేశారని ప్రతీతి. ఓవైపు లోయ, మరోవైపు ప్రశాంతమైన ప్రకృతి అందాల మధ్య అలరారే సప్తశృంగి దేవాలయానికి వెళ్లేందుకు భక్తులు సుమారు 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కలేని భక్తులకు ప్రత్యేకంగా రోప్వేని ఏర్పాటు చేసింది ఆలయ ట్రస్టు. మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకునే భక్తులకు ఆలయం 2 అంతస్తుల్లో కనిపిస్తుంది. పై అంతస్తులో జగజ్జనని నిలువెత్తు రూపంతో దర్శనమిస్తుంది. ఆ తర్వాత మార్కండేయ శిఖరంగా పిలిచే మరొక కొండను దర్శించుకుంటారు భక్తులు. మార్కండేయ మహర్షి ఆ శిఖరం పైనే ఉండి దేవీ మహాత్మ్యాన్ని రచించాడని, అమ్మవారిని అలరించేందుకు పురాణాలను వినిపించేవాడని అంటారు. వాటన్నింటినీ వినేందుకే అమ్మవారు తలను కాస్త పక్కకు వంచిందట. ఇక్కడ ఏటా చైత్రమాసంలో రామనవమి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి వరకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. చైత్రోత్సవం పేరుతో పిలిచే ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల్లో సంతానం లేని మహిళలే ఎక్కువగా ఉంటారట. ఈ సమయంలో దేవిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో దాదాపు 150 కిలోమీటర్లు నడిచి మరీ ఆలయానికి చేరుకునేవారు ఉంటారు. అలా వచ్చే భక్తుల్లో కొందరు గిరి ప్రదక్షిణ చేసేందుకు ప్రాధాన్యమిస్తారు. ఈ చైత్రోత్సవంలో పౌర్ణమి నాడు ఆలయంలో ఉన్న కొండపైన జెండాను ఎగురవేస్తారు. ఆ క్రతువులో భాగంగా అమ్మవారి చిత్రం ఉన్న ప్రత్యేకమైన జెండాను దారేగావ్ గ్రామ పెద్ద సమక్షంలో ఊరేగించి అర్ధరాత్రి సమయంలో శిఖరం పైన ఎగరవేస్తారు. దీన్ని 15వ శతాబ్దం నుంచి నిర్వహిస్తుండడం గమనార్హం. అయితే ఇప్పటికీ ఆ మార్గం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటుందని చెబుతారు. అలాగే శ్రావణ మాసంలో నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. సప్తశృంగి ఆలయం విశిష్టతల గురించి తెలుసుకున్నారు కదా. ఈ సప్తశృంగి అమ్మవారిని దర్శించుకుని ఆ మాత యొక్క కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరిన్ని ఆలయాల స్థల పురాణాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.